అంత పెద్ద ప్రభాస్ గారినే చేతులు కట్టించారు. ఆ సీన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చేతులు కట్టించలేదండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ప్రశాంత్ నీల్ గారు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని నెరేట్ చేశారా మీకు? సీన్ అప్పటి సిచ్యువేషన్ బట్టి. సలార్ 2కి కేజీఎఫ్కి ఏమైనా లింక్ ఉండొచ్చు అంటారా? సలార్లో నాకేనా నిజంగా ఛాన్స్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అనిపించిందా మీకు? కష్టపడ్డాం కదండి, వచ్చిందంటే నమ్మాలి. సలార్ 2లో కూడా మీకు క్యారెక్టర్ ఉంటుందా? యాక్చువల్గా మీరు డబ్బింగ్ కూడా చాలా మూవీస్కి చెప్పారండి. జైలర్లో ఏ డైలాగ్ చెప్పారు మీరు? ఇది ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో. ఓయ్ వెళ్ళిపోతున్నావా దొంగ. పెద్దని ఏం చెప్పాడు? పరిగెడుతూ పాలు తాగాలి పాప, కూడా వచ్చినోడు తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే చూస్తాను, లేకపోతే నేనే లోపలికి వస్తా, వెళ్ళు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అవమానాలు ఎక్కువ ఉంటాయండి. అంటే నా పర్సనాలిటీ. ఫైనల్గా మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి సలార్లో ఒక చిన్న డైలాగ్ చెప్పండి. రేయ్ అక్కడే ఆగండి రా, ప్రొసీజర్ రా, చేతులు కట్టుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సలార్ మూవీలో నటించిన రాకేష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ గుడ్. బాగున్నారా? బాగున్నాను. సలార్లో అసలు అంత పెద్ద ఆఫర్ మీకు ఎలా వచ్చింది సార్? ఆడిషన్ అండి, త్రూ ఆడిషన్. ఓకే. అంటే ఎలా అంటే ఇనిషియల్గా మామూలు ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. మీన్ వేల్ ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని ఫిలిమ్స్ చేస్తున్నాను. ఆ ఫిలిమ్స్ చేస్తూ ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాము. కొంతమంది రిఫరెన్సెస్ త్రూ పిలుస్తారు, అలా జరుగుతాయి కదా. అలా నాకు ఈ అవకాశం ఆడిషన్ త్రూ వచ్చింది. బట్ ఆడిషన్ జరిగిన 1.5 year తర్వాత కాల్ వచ్చింది. ఓకే. సో ప్రశాంత్ నీల్ గారు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని నెరేట్ చేశారా మీకు? అంటే ముందు నాకు ప్రకాష్ అని కోడేట్ ఉంటారు, ఆయన బ్రీఫ్ ఇచ్చారు. సెట్లోకి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఇలా ఉంటుందని కాదు, నీ బిహేవియర్ ఇలా ఉంటుంది, సో నువ్వు ఇలా మాట్లాడుతావు, అంటే ఈ పర్సన్ సెటరికల్గా మాట్లాడతాడు, వీళ్ళతో ఇలా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా సీన్ అప్పటి సిచ్యువేషన్ బట్టి ఆ డైలాగ్ చెప్పాలి అన్నప్పుడు అలా చెప్తారనమాట. అలా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతను యాక్ట్ చేసి చూపించడం అలా చేశారా మీకు? కొన్ని సందర్భాల్లో ఆయన చెప్తారు, నాకు ఇలా కావాలి, ఈ టెంపోలో కావాలి, అవన్నీ కూడా ప్రశాంత్ సార్ చెప్తారు క్లియర్గా. ఫస్ట్ టైమే మీరు చేసేవారు? అంటే అర్థం అతని సీన్ చెప్పగానే ఫస్ట్ టేక్లోనే మీరు చేసేసేవారా? చెప్పినప్పుడే నాకు ఇలా కావాలని చెప్తారు. సో అది నేను రిప్లికేట్ చేయను. అంటే నేను కొంచెం నా ఎఫర్ట్ కూడా ఉంటుంది, కానీ కొంచెం సరే ఈ లెంగ్త్లో చెప్పనా సార్, ఇలా కొంచెం అడుగుతాము. బట్ ప్రశాంత్ సార్ది మనం ఆల్రెడీ కేజీఎఫ్ అవన్నీ చూసాం కాబట్టి వాళ్ళు ఒక ఈ టైప్లో చేయాలని ప్రిపేర్ అయ్యి వస్తారు కదా, ఇలా చేయించాలని ప్రిపేర్ అయ్యి వస్తారు. సో ఆయన ఎలా చెప్తారో ఆ లెంగ్త్లో నేను కూడా చేసి చెప్పేవాడు అనమాట. అంత పెద్ద ప్రభాస్ గారినే చేతులు కట్టించారు. ఆ సీన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చేతులు కట్టించలేదండి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నేను ప్రభాస్ గారిని చేతులు కట్టేయమంటే చంపేస్తాను నన్ను జైడు జనాలు. సీన్లో కట్టించారు కదా. అదే సీన్ చెప్తే ఆయన సిచ్యువేషన్ ఉంటుంది. అది ఏంటంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ సిచ్యువేషన్లో ఏది జరుగుతుందో అక్కడ నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అవును. సో చేసినప్పుడు మైండ్లో ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్నీ తీసేస్తాం. ఆబ్వియస్లీ కథలో వాళ్ళకి ఇది కావాలి, సో అది చెయ్యాలి, అలా చేసిందే తప్పించి పర్టికులర్గా ఇంటెన్షన్ ఇలా అరిస్తే ఏమంటారు భయమే అవేమి లేదు అక్కడ. గాస్ తెచ్చుకోలేదు ఫస్ట్ థింగ్. భయపడ్డారా? లేదు, భయం ఏమీ లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అదే కదా, వాళ్ళు చెప్పిందే కదా, ఆ కంఫర్ట్ ఉంటుంది. బయట ఈ స్పెక్యులేషన్స్ కానీ అక్కడ సెట్లో నాకేసి చూసి ఈ డైలాగ్ చెప్తావా, ఇంత హీరోలు పెట్టుకుని అంత ప్రిఫరెన్స్ మనకి ఎవరు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇన్ టు దట్ క్యారెక్టర్ కదా. మనం వచ్చి సరే ఏం చెప్తారో, డైరెక్టర్ ఏం చెప్తారో చేసి వెళ్ళిపోతాం. సో ఆ సిచ్యువేషన్ రాలేదు అక్కడ లక్కీలీ. ప్రభాస్ గారిని ఎప్పుడైనా సెట్లో కలిసారా మీరు? అంటే నేనున్న సీన్స్ అన్నీ కూడా కాంబినేషన్స్, 90% ఆఫ్ ద సీన్స్ ఆయన కాంబినేషన్లో ఉన్నాయి. కలవడం అంటే జస్ట్ విష్ చేయడం లాంటిది, ఎందుకంటే మనకు అంతకన్నా స్కోప్ నాకు అంతకన్నా స్కోప్ దొరకదు. రీజన్ ఏంటంటే వాళ్ళు క్యారెక్టర్లో ఉంటారు, వాళ్ళు ప్రశాంత్ సార్తో డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను మధ్యలో వెళ్ళి మాట్లాడినా అన్న మీ సినిమాలు చాలా బాగుంటాయి ఇలాంటివి చెప్తాడు, అడిగారంగా ఉంటుంది. సో వన్స్ ఇన్ వైల్ విష్ చేయడం, వచ్చిన తర్వాత జస్ట్ అంతే, అందుకన్నా ఎక్కువ పర్సనల్గా మాట్లాడడం, మీ సీన్ గురించి ఏం చెప్పడం లేదు. ఆయన చెప్పరు కదా, ప్రశాంత్ సారే చెప్తారు. ప్రశాంత్ సార్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు ఆయన సీన్ ఆయన, నా సీన్ నేను చేస్తాం అంతే. అంతే తప్ప ఇంకేం మాట్లాడుకోలేదు. ఇంకా ఏం ఉండదు అక్కడ, ఇంటరాక్షన్ ఏమి ఉండదు అక్కడ. లొకేషన్లో ఎప్పుడైనా ప్రభాస్ గారిని ఇంకా కొంచెం బాగా చేయాలి, అతన్ని చూస్తే అనిపించిందా మీకు?
ఆయన్ని చూసి నాకెందుకు అనిపిస్తుంది ప్రభాస్ గారు ఆయన ఆల్రెడీ స్టార్. ఆయన మూవీ కాబట్టి నేను ఇంకా బెటర్ గా ఇవ్వాలి. లేదు అది కాదు, అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక మన మిత్ అంతే. అది ఆయన సినిమా అని కాదు, ప్రభాస్ గారి సినిమానే కాదు, ఏ సినిమా అయినా బాగా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఇదే ఉంటుంది. ప్రభాస్ గారి సినిమా దగ్గర ఏంటంటే అక్కడ సెట్లోకి వెళ్ళాక నాకు ప్రభాస్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారి సినిమా అనేది అంటే నేను ఒకటి నమ్ముతాను. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చెప్పాను కదా, మైక్ కెమెరా ఎప్పుడు కూడా ఎవరినైనా ఒకలాగే చూస్తుంది. అమితాబ్ బచ్చన్ గారైనా నాలాంటి వాడు నేను ఒకలాగే చూస్తుంది. సో మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా ప్రూవ్ చేసుకుంటే ఇంకో 2 అవకాశాలు వస్తాయి, ప్రూవ్ చేసుకుంటే నేను యాక్టర్గా నా ప్యాషన్ ఇదవుతుంది, ఐ మీన్ లైక్ ప్రూవ్ చేసుకుందాం, ఇదే ఉంటుంది అక్కడ. ప్రభాస్ గారి సినిమా అనగానే ఉండేది ఏంటంటే ఆయన అందరికీ డార్లింగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆయన సినిమా అనగానే మన అందరికీ తెలిసిందే. ఈ వరల్డ్లో మన మన సినిమా ప్రపంచంలో ప్రతి యాక్టర్, ప్రతి ఆర్టిస్ట్ ఫ్యాన్ కానీ ఎవరైనా కూడా అబ్బా మా వాడి సినిమా హిట్ అవ్వాలి అనుకున్నాడంటే అది ప్రభాస్ గారే. సో ఆబ్వియస్లీ ఆ ఒక ఒక ఇది ఉంటుంది, అది మైండ్లో ఉంటుంది, బా ప్రభాస్ గారు సినిమా చేస్తున్నాను ఇది ఉంటుంది. బట్ ఆన్ యాక్షన్ నేను అది పెట్టుకోను మైండ్లో. ఎదురుగుండా గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో పెట్టుకుని అక్కడ ఆయన ఉన్నారనుకుని చెప్పేయడం తప్పించి అంత ఎక్కువ ఆలోచించను, వాళ్ళు చెప్పింది చేసి వెళ్ళిపోతాను అంతే. ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపించింది? గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్. సింగిల్ వర్డ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ప్రభాస్ గారితో పాటు అదే సెట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, టీను ఆనంద్ గారు, గోపి గారు, మైమ్ గోపి గారు, రమణ గారు, కన్నడ యాక్టర్స్ ప్రమోద్ గారు, ఇలా అందరూ ఉండడం, నేను కాంబినేషన్ చేసినట్లు ఎంఎస్ చౌదరి గారు ఉండడం, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు అలా అలా స్విచ్ ఆన్ అయిపోతారు యాక్టింగ్లోకి, ఝాన్సీ గారు కానీ వీళ్ళు కానీ. అది వాళ్ళ ఉన్న సినిమాలో నేను చేయడం అనేది అది ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరీ. తర్వాత లైఫ్ నాది ఎలా ఉన్నా కూడా ఇట్స్ లైక్ ఒక గ్రాండియర్ మూమెంట్ ఫర్ మీ, అంతే కదండి. అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రశాంత్ నీల్ గారు సెట్లో ఎలా ఉండేవారు మీతో పాటు? నాతోనా సెట్లోనా? సెట్లో బ్రిలియంట్. అంటే మనం అనుకుంటాం కదా కేజీఎఫ్ తీశారు, చాలా ప్రెజర్స్ ఉంటాయి, సలార్ ప్రభాస్ గారితో తీస్తున్నారు, ఈ రేంజ్లో ఉంటాయి, ఏముండదు. ఆయనకి ఎవ్రీథింగ్ ఆయన మైండ్లో ఉంటుంది. ఆయన డిఓపికి ఆయనకి ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆయనకి ఏం కావాలో అందరికీ చెప్తారు, ఆర్టిస్ట్ చెప్తారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా క్యాజువల్గా ఎప్పుడైనా ఫ్రీనెస్ కోసం క్రికెట్ ఆడుకుంటారు. ఓకే. చిన్నపిల్లలు ఉన్నారంటే ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళతో మాట్లాడతారు. ఏదైనా మనం నాకు సీన్ వచ్చినప్పుడు సార్ ఇది సార్ ఎలా అన్నట్టు నాకు ఎలా చెప్తారు. ఒకవేళ నేను ఆయనతో సరే ఇది ఇలా చేయొచ్చా అన్నా కూడా ఓకే అనుకుంటే ఓకే అనేవారేమో. ఆయనకి ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఈగో. ఎవరైనా ఒకలా చూస్తారు. అంటే ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా మాట్లాడతారు. ఇది నేను ఆయన బిస్కెట్ వేయడానికి చెప్పట్లేదు, సీరియస్లీ. ఎందుకంటే అలా ఉండకపోతే అంత స్టేజ్కి వెళ్ళలేరు కదా ఫస్ట్ థింగ్. అది లైక్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో నాకు అలాంటి పర్సన్స్ని కలవడం అంటే ప్రభాస్ గారి గురించి చెప్పాలి అంటే 1 నుంచి 1000 దాకా పాజిటివే చెప్పాలి. నెగిటివ్ చెప్పాలంటే మీకు మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కానీ ఆయన చెప్పలేం. అప్పుడు కూడా ఎందుకులే ఆయన గురించి ఏం మాట్లాడతాం, ఎందుకంటే ఏముండదు. ఆయన పైన ఆయన చూసుకుంటారు, సెట్లో ఇంటూ ద క్యారెక్టర్ ఉంటారు, ఆయనకి సంబంధించిన టీంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో ఉండలేరు కదా. ఇప్పుడు మనం అది ప్రభాస్ అందరితో మాట్లాడుతూ నాతో మాట్లాడలేదు అనుకోవడానికి ప్రభాస్ చిన్న చిన్న హీరోలతో ఉన్నోళ్ళే చాలా కలివిడిగా ఉంటారు మనతో. ప్రభాస్ గారు మనతో ఉండడానికి చాలామంది అక్కడ ఉంటారు కదా ఆయనతో మాట్లాడడానికి. బట్ మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో ఏం చెప్తాను, ఎవరైనా ఇప్పుడు మీరు యాంకర్గా చేస్తున్నారు, మీకు బ్లడ్ వేసుకుని ఏదైనా సీన్ చేయాలి, పసుపు కుంకుమ బ్లడ్ అన్నీ వేసి చేయాలి, ఎవరైనా మిమ్మల్ని పిలిచినా కూడా కొడేయాలనిపిద్ది, అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన ఆ సీన్లో మహారా ఫైట్లో అంతమందిలో బ్లడ్ పడిపోతుంటే చిన్న పాప వెళ్ళి హాయ్ అంకుల్ అని పట్టుకుని హాయ్ అని మామూలు చేయకండి ఇచ్చారు ఆయన. ఓకే. ఆయన అసలు ఏది కూడా ఇప్పుడు నేను హీరోని ఇంత అది మనకు కనిపించదు ఫస్ట్ థింగ్. అందుకే దేవుడే పెట్టినట్టు డార్లింగ్ అనే పేరు ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. అందుకే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో వర్క్ చేయడం, నిజంగా ఆయనతో వర్క్ చేయడం. షూట్ జరిగినప్పుడు ఏమైనా గుడ్ మెమోరీస్ అంటూ ఉన్నాయా మీకు? 25 to 30 డేస్ చేశానండి. అక్కడ నేను సెట్లో ఉన్న ప్రతి క్షణం గుడ్ మెమరీ అయినా. అంటే ఫస్ట్ 2-3 డేస్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత నా రెస్పాన్సిబిలిటీ నేను చేసుకోవాలి, నా కోసం నేను చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరు, బ్యాక్గ్రౌండ్ వెనకాల ఫాదర్ నుంచో, ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అనమాట. సో ఆయన దగ్గర నుంచి నేను ఇండస్ట్రీ అనగానే, టీచర్ ఇండస్ట్రీ అనగానే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుగా మీకు. ఆ భయాలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు లేరు, కానీ నాకు ఇదే కావాలి, యాక్టింగే, ఇందులోనే లైఫ్ ఉండాలి, ఇంకో ఆప్షన్ లేదు కదా, కొంచెం జాగ్రత్త పడతాం. సో ఎవ్రీథింగ్ నాకు గ్రేట్ ఆపర్చునిటీ చెప్పాలంటే.
అసలు ఆ గెటప్ వేసిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఆబ్వియస్లీ అంటే ఫోన్లో అసలు 'బాబీ సింహ' లాగే మీ గెటప్ కూడా కనిపించిందా? బాబీ సింహ ఆల్మోస్ట్ దగ్గర అదేదో దగ్గర అంటారు కదా, అట్లనే సెట్ అయింది కదా! గుర్రం గాడిద ఒకేలా ఉంటే కాదండి. బాబీ సింహ ఈజ్ అంటే నేను చెప్పేది ఆయన యాక్టర్‌గా ప్రూవ్డ్. నేషనల్ అవార్డ్ వచ్చే రేంజ్ పెర్ఫార్మన్స్ 'జిగర్ తండా' అని మనం అనుకుంటాం. బట్ కొంచెం నాకు రీసెంట్‌గా ఒక దాంట్లో ఏంటంటే ఇదొచ్చిందనమాట. ఈ టాపిక్ వచ్చినప్పుడు బాబీ సింహ అంటే నేను ఒకసారి మనం చాలు ఎక్స్ట్రా చేయకూడదు అనిపిచ్చుంటది ఎవడికో. అంటే ఆ తలపాగా వల్ల, రౌండ్ లుక్ వల్ల అలా అనిపిచ్చుండొచ్చు. బట్ ఏంటంటే లైక్ ఇన్‌స్పైర్డ్ పీపుల్ ఆళ్ళు మాకు. వాళ్ళలా ఉండాలి అంటే వాళ్ళలా పెర్ఫార్మ్ చేసి ప్రూవ్ చేసుకోవాలని ఉంటది తప్పించి, అది ఒక కాంప్లిమెంట్. ఓకే. ఉన్నాడంటే ఓకే. అంతే. అదొక ఇదే తప్పించి లేదు. అలా ఏం లేదు. సెట్‌లో ఒకరోజు ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చింది. అంటే ఆయనతో నా సీన్ లేదు గానీ, నా సీన్‌లో ఆయన ఉండే సిట్యుయేషన్ వచ్చింది. అది గ్రేట్ మెమరీ. కానీ చెప్పలేకపోయాను ఆయనతో. సార్ నేను ఇలా మీ పెర్ఫార్మన్స్ ఇష్టం అదేం చెప్పలేకపోయాను. ఛాన్స్ వస్తే చెప్తారా? ఆబ్వియస్లీ. చేస్తాను ఆయనతో. సార్ నేను మీ పెర్ఫార్మన్స్ ముందని అంటే ఏంటంటే నేనిప్పుడు ఎళ్లి సార్ నేను మీరంటే చాలా ఇష్టం. మీ యాక్టింగ్ చూసి ఇవన్నీ చెప్పడం కన్నా, ఆయన ఎదురుగుండా నేను ఆ పెర్ఫార్మన్స్ ఇచ్చానంటే, అలాంటి పర్సను ఇప్పుడు చిరంజీవి గారొచ్చి నా కేసి చూసి బావుంది అన్నారంటే ఇంక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే యాక్టింగ్ పరంగా, కెరీర్ పరంగా కాదు. లోపల ఇది ఉంటది కదా! అదంతా సెట్ అయిపోయినట్టే కదా! అలాంటి సిట్యుయేషనే నాకు ఆ సీనియర్ యాక్టర్స్‌తో చేసినప్పుడు అనిపిస్తా ఉంటా లోపల. ఇన్నర్ ఫీలింగ్. అదే 'కంత్రి' సినిమాలో ఎన్టీఆర్ గారు బయటకొచ్చి ఒక యానిమేషన్ డాన్స్ చేస్తది కదా! అది చేసుకుంటూ కూర్చుంటా. ఆబ్వియస్లీ. 'పృథ్వీరాజ్' గారితో వర్క్ చేయడం మీకెలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ టు ఎవ్రీబడీ. గ్రేట్ మెమరీ. ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్స్. 'పృథ్వీరాజ్' గారు మనం ఆ 'రావణ్' గాని, 'ముంబై పోలీస్' గాని, అసల వే ఆఫ్ సెలక్షన్స్ 'అయ్యప్పన్ కోశం' గాని ఇవి చూసినప్పుడు మనకి ఓహో! ఏంటి ఇలా చేసేస్తున్నాడేంటి పెర్ఫార్మన్స్ ఇలా కూడా చేసేయచ్చా? అలాంటి మనం మూమెంట్స్‌లో ఉండే పర్సన్ మన ఎదురుగా ఉండి చేయడం అరుస్తున్నాం అనుకోండి ఆయన వేరే వేరే విషయం. సిట్యుయేషనే రియల్లీ గ్రేట్ థింగ్ నిజంగా. నేర్చుకోవచ్చు కదా! అబ్జర్వ్ చేయొచ్చు. యాక్టర్ ఈజ్ ఎన్ అబ్జర్వర్. మొత్తం సెట్‌లో ఉన్న ప్రతి పాయింట్‌లో ప్రశాంత్ సారు, పృథ్వీరాజ్ గారు ప్రతి ఒక్కరిని అలా చూసేవాడిని. కళ్ళు మూస్తే ఆయన దగ్గర నిజంగా నాకు అనిపించింది. వాళ్ళెలా ప్రిపేర్ అవుతారు? మనం అనుకుంటాం గదా! వాళ్ళకేంటి అలా వచ్చి అలా ఎళ్ళిపోతారు. కాదు. చాలా ప్రిపేర్ అవుతారు. ఆ క్యారెక్టర్‌లో ఉండడం కోసం వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు. అవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇలా ఉండాలి అని ఒక ఎక్స్‌పీరియన్సెస్ నేర్చుకోవడం అనమాట ఒక రకంగా. అంటే ఫ్రీ లెర్నింగ్ టైప్. లెర్నింగ్ క్లాసెస్ లాగా. 'సలార్ 2'కి, 'కేజీఎఫ్‌కి ఏమైనా లింక్ ఉండొచ్చంటారా? ఉండదండి. ఉండదు. ఎలా చెప్తారు? ఇప్పుడు లింక్ పెట్టేటైతే దీనికన్నా మార్కెట్ అవ్వదు గదా! సింపుల్ లాజిక్. సలార్‌నే జేసుకోవచ్చు మార్కెట్. ఆయన అది చేయరు. అంటే 'నీల్ యూనివర్స్' అని ఒకటొచ్చింది టాక్ గుర్తుందా? ఆయన చేస్తే 'కేజీఎఫ్' లాంటివి ఒక 4, 'సలార్' లాంటివి ఒక 5, 'ఎన్టీఆర్' గారి సినిమా వచ్చాక అలాంటివి ఓ 3 చేసి ఫైనల్‌గా ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తారేమో గానీ, ఇవి ఆయన దృష్టిలో ఇవన్నీ చిన్నవేనండి. ఈ 'కేజీఎఫ్' అనేది ఇదో సినిమా అయిపోయింది. 'సలార్' ఇదో సినిమా అయిపోయింది. అంటే నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు. మీరు మూవీ చూస్తే మీకు తెలిసుంటది. నాకైతే సినిమాలు చూసి బయటకొచ్చాక ఒకళ్ళిద్దరు నాతో ఏంటంటే, "ఏంటి కన్‌ఫ్యూజన్‌గా అనిపించట్లేదా?" అంటే అది లీడ్స్ అని తెలుసు. నాకు 'సలార్' అనేది 'సలార్ 2'కి ట్రైలర్ అనిపించింది. అవును. లైక్ అంటే క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ అయిపోయింది. ఇప్పుడుంటది గేమ్ చూసుకోండి అనే టైప్‌లో అనిపించింది నాకు. 'సలార్ 2' చాలా హ్యూజ్ ఉంటదండి. చాలా హ్యూజ్ ఉంటది. అంటే లైక్ మనం 'బాహుబలి' బిఫోర్ 'బాహుబలి' ఒక ల్యాండ్‌మార్క్ ఎలా అనుకున్నామో, 'సలార్' ఇండియన్ ఫిల్మ్‌లో ఆహ్, లైక్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ వైస్ చూసుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ల్యాండ్‌మార్క్ అయిపోతుంది. నా నా వరకు. యాస్ పర్ మై పర్సెప్షన్. 'సలార్‌లో' నాకేనా నిజంగా ఛాన్స్ వచ్చిందా? లేకపోతే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అనిపించిందా మీకు? కష్టపడ్డాం కదండీ! వచ్చిందంటే నమ్మాలి. నమ్మారా? చాలా కాలం 12 ఏళ్ళు కష్టపడ్డానండి. వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను ఆ మొమెంట్‌లో నాకు 'సలార్‌లో' వచ్చింది. నేను ఇంక ఇది ఆ ఎక్సైట్‌మెంట్ ఉండింది. నేను కరెక్ట్‌గా మెట్రోలో వెళ్తుంటే నాకు కాలొచ్చింది. నేను మా వైఫ్ మెట్రోలో ఆ స్పాట్‌లో దిగిపోయి ఇద్దరం ఒక బరువైన మూమెంట్‌లా ఫీల్ అయ్యాం ఆబ్వియస్‌లీ. ఎందుకంటే అవకాశం రావడం అనేది ఇక్కడ చాలా పెద్ద థింగ్ అండి. అవును. అక్కడ లైఫ్ స్టార్ట్ అయిపోద్ది. ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే అది ప్రూవ్ చేసుకోవడంలో. సెట్‌లోకి ఇలాగ తీసేస్తారేమో. నాకొక భయం. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అంటే ప్రాబ్లమ్ అదే చెప్తున్నాను గదా! నాకు ఎవ్వరు లేరు వెనకాల. ఇది మంచి అని చెప్పేవాడు కూడా లేదు. ఇక్కడేంటంటే ఈ ఇండస్ట్రీలో ఎవడు మంచి చెప్తాడో, ఎవడు ఎందుకు చెప్తాడో కూడా తెలీదు. అలాంటివి కూడా పడ్డా. అవమానాలు పడ్డాను. నువ్వు యాక్టర్ అసలు చూసుకున్నాను పర్సనాలిటీ ఆ పొట్టేంటి నువ్వేంటి అన్నీ పడ్డా. అవును. అలాంటప్పుడు నాకు అవకాశం వచ్చిందంటే ఎంతో ఇంత ఇంత పర్సెంటేజ్ లేకపోతే నాకు అవకాశం రాదు గదా!
ఆ మూమెంట్లో నాకేంటి అనుకోవడం కన్నా నాకు వచ్చింది అనే ఎక్సైట్మెంటే ఎక్కువ. ఆ వచ్చినప్పటి నుంచి ఆ బరువైన మూమెంట్ ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దునకి నేను 'కేజీఎఫ్' మూవీ చూసా అప్పుడు. అది చెప్పాను చాలా ఇంట్రెస్ట్‌గా. 1, 2 మొత్తం చూసా. ఆయన ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారో, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో, కొంచెం ఏదో ఎమోషన్ కళ్ళలో నీళ్ళొచ్చాయి ఏమనుకోద్దు. ఎలా ఉండబోతుందో, ఆయన ఎలాంటి 'కేజీఎఫ్ 1, 2లో ఆయన ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు, అన్నీ నేను నా ఓన్‌గా నేను మైండ్‌లో పెట్టుకున్నా. నెక్స్ట్ సెట్‌లోకెళ్ళేటప్పటికి అంత నాకు అవసరం రాలే. చాలా కూల్‌గా స్టార్ట్ అయింది. కళ్ళు మూసి తెరిచేలోపు 15 నెలలు అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయింది కూడా. ఆల్మోస్ట్ ఏ ఏ లొకేషన్స్‌లో షూట్ అంతా చేశారు? ఆర్ఎఫ్‌సీయే అండి. నా పార్ట్ అంతా ఆర్ఎఫ్‌సీయే. అంటే ఆర్ఎఫ్‌సీలో చాలా పెద్ద సెట్స్ వేశారు. నా పార్టు 99% కాదు, 100% ఆర్ఎఫ్‌సీలోనే. 'సలార్ 2'లో కూడా మీకు క్యారెక్టర్ ఉంటుందా? కోరుకొని ఉండాలని దేవుడి దయ వల్ల. తెలీదు, ఇంకా నాకు తెలీదు. బట్ ఉండాలనే కోరుకున్నా. అంటే యాస్ పర్ ద స్టోరీ నాకు తెలియదండి. వాళ్ళు పిలిస్తే వెళ్లి చేసి రావడమే. ఆహ్, నా నా ఊహ ఏంటంటే ఈ 'సలార్ 2'కి ఒక 1 ½ ఇయర్ పట్టిందంటే ఈలోపు నేను కూడా కొంచెం షైన్ అయితే అంటే ప్రశాంత్ సార్‌తో ఉన్నది గ్రేట్ థింగ్ ఏంటంటే అండి, నేను అదే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా. మీరు వెళ్లారా ఆయన దగ్గరికి? ఒక కథ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు. హ్మ్. ఈమెను పెట్టుకోవాలి. ఆడిషన్ చూస్తారు. నా క్యారెక్టర్ సెట్ అయిపోయింది. తీసేసుకుంటారు. మీ మార్కెట్, ట్రేడు ఎలా వస్తారు? ఎందుకంటే ఆయనకి తెలుసు. ఈ పెర్ఫార్మ్ చేసేవాడు మనకి హ్యాండ్ ఇవ్వకుండా వస్తాడు. ఇబ్బంది ఏం పెట్టడు. ఆయన అనుకుంటారేమో మేబీ. నా అదృష్టం నాకది రావడం, నేనది వెళ్ళడం, చేయడం. లక్కీలీ ఏంటంటే నేను ఆయన దగ్గర ఏ మాట అనిపించుకోలే. అవును. 99.9% అనిపించుకోలే. అంటే 1, 2 నేను 1, 2 అనిపించుకోకపోతే కూడా నేను ఇంకా కొంచెం లెవెల్ కొడుతున్నట్టు లెక్క. అనిపించుకోవాలి కదా! నాకు తెలియాలి కదా నాకు కూడా. అవును. ఒకసారి మాత్రం నువ్వు రిహార్సల్‌లో బా చేస్తున్నావు. టేక్‌లో సరిగ్గా చేయట్లేదు. సార్ సారీ సార్ చేసుకున్నా. అది కూడా లేకుండా ఉండాలంటే నేనేదో దైవాంశ సంభూతుడినై ఉండాలి. అంత సీన్ లేదు నాకు. అంటే ఐ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ. నేను పెద్ద యాక్టర్స్‌తో చేసినా కూడా పెద్ద యాక్టర్స్‌తో చేయడం వేరు. మనం పెద్ద యాక్టర్‌లాగా చేయడం వేరు. ఆ క్యారెక్టర్స్ వచ్చేదాకా మనం వచ్చింది చేసుకుంటూ వెళ్తాం కదా! బట్ అది నాకు రాలేదు. బట్ నేను ఎక్కువ తిట్లు కూడా తినలేదు. అంటే తిట్టరు. నెగెటివ్స్ కూడా లేవు ఆయనతో. కూల్‌గానే బయటకొచ్చా. యాహ్! ఏమైనా సీన్స్ చేసినవి కట్ చేయడం ఏమైనా జరిగాయా? లేదండి. ఏం చేయలేదు. లేదు, లేదు. అంటే సీన్ కొంచెం ట్రిమ్ అవుతది. అవసరాన్ని బట్టి ట్రిమ్ చేస్తారు గదా! ఇప్పుడు అక్కడ నేను హెంచ్‌మ్యాన్‌గా చేశాను. నేను అప్పటికే వాళ్ళ మీద ఇరిటేట్ అవుతున్నా. కొం కొంచెం ఏంటంటే కథ ప్రకారం ఒక 10 సెకండ్స్ ఎక్కువుంటుంది తీస్తారు. అక్కడ ఆ సిట్యుయేషన్ లేదన్నప్పుడు కట్ చేస్తారు. ఓకే. అదే నేను అనుకున్నట్టే ఏంటంటే ప్రశాంత్ సారు, ప్రభాస్ సారు, పృథ్వీరాజ్ గారు వీళ్ళందరికన్నా ప్రశాంత్ సార్ స్టోరీ చాలా పెద్దది. ఆయన విజన్ చాలా పెద్దది. ఆయన విజన్‌లో మనం ఎంతవరకు ఉంటామో అంతే తీసుకోం. మనమే ఇప్పుడు ఒక స్టేజ్ ఇంత అనుకుంటే దాన్ని ట్రిమ్ చేసుకుంటాం గదా! మనం మాట్లాడేదే మనం ఎడిట్ చేసుకుంటూ మాట్లాడతాం. ఇంత చెప్తే బాగోదేమో అని. అంత పెద్ద సినిమా, అంత పెద్ద క్యాన్వాస్ అంటే ఉంటుంది గదా! చిన్న ట్రిమ్మింగ్స్ అయ్యాయి అంతే. బట్ నేను చేసింది ఏది పోలా. అంతే. నేను చేసింది కూడా అంతే. యాక్చువల్‌గా మీరు డబ్బింగ్ కూడా చాలా మూవీస్‌కి చెప్పారని విన్నాం. అవునండి. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఏ క్యారెక్టర్స్‌కి మీరు మెయిన్‌గా అంటే నేను యాక్చువల్‌గా ట్రాక్ ఆర్టిస్ట్‌గా బిట్ వర్క్స్ అవి చేస్తూ వచ్చాను. ఈ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏంటంటే నాకు తమిళ్ యాక్టర్ 'యోగి బాబు' గారు మీరు తెలిసే ఉంటది మనందరికీ. 'బీస్ట్' దగ్గర నుంచి ఆయనకి చెప్తున్నా. అది కూడా ఏంటంటే మా ఆహ్, ఈ 'సలార్‌కి' రైటరే 'హనుమాన్' గారని. ఓకే. ఆయనే ఫస్ట్ టైమ్ నాకు రికగ్నైజ్ చేసి ఇతను బా చెప్తున్నాడు అని చెప్పి 'యోగి బాబుకి' మా యూనియన్ మా ఇన్‌చార్జ్ గోగినేని ప్రసాద్ గారని. ఓకే. నేను కామెడీ ఎక్కువ చెప్తూ ఉంటాను. ప్రసాద్ గారేంటంటే "అరేయ్! ఈడు బా చెప్తారు కదా! వాడిని పిలు, రాకేష్ గారిని పిలు" అంటే నేనెళ్ళాను. వాయిస్ టెస్ట్ ఇచ్చాను. ఈయన ఓకే చేశారు. అది 'బీస్ట్' చెప్పాం. తర్వాత ఒక 2, 3 సినిమాలు బయట 'లెజెండ్', 'శరవణన్' ఇవి చెప్పాను. ఈ 'జైలర్‌లో' మళ్ళీ చెప్పించాక 'సలార్' ఆర్టిస్ట్‌గా నాకు ఇప్పుడు ఎంత పేరొచ్చిందో 'జైలర్‌లో' నాకు 'యోగి బాబు' గారిది అంత పేరొచ్చింది. 'జైలర్‌లో' ఏ డైలాగ్ చెప్పారు మీరు? మొత్తం నేనే చెప్పా. ఒక డైలాగ్ మా కోసం అదా! ఆ! 'జైలర్‌లో' ఒక సిట్యుయేషన్ ఆల్రెడీ నేను చాలా చోట్ల చెప్పిందే ఇది. బట్ అది మీరు 'జైలర్' మూవీ చూసారా? 'జైలర్' మూవీలో రజనీకాంత్ గారిని తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో మల్లిక అనే అమ్మాయి కోసం తీసుకొస్తారు. అది డైలాగ్ చెప్తాను. డబ్బింగ్ ఆర్టిస్టే కదా! మైక్ లేదు కాబట్టి నేను ఆర్టిస్ట్‌గానే చెప్తాను. ఓకే. అంత పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాకు అంత సీన్ లేదు. అంటే ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ కదా అని. ఇది ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉండుంటదో. ఓయ్! ఎళ్ళిపోతున్నావా? దొంగ. పెద్దాయన ఏం చెప్పాడు? పరిగెడుతూ పాలు తాగాలి పాప. కూడా వచ్చినోడిని తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే చూత్తన్నాను. లేకపోతే నేనే లోపలికొస్తా. ఎళ్ళు.
ఈ డైలాగ్ అనమాట. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. సో ఇది ఆయన మూడ్కి కన్వే చేస్తాం. అంటే ఇది ఆర్టిస్ట్గా చేసేదాన్ని ఆయన లిప్ సింక్ ఇంకా అవన్నీ ఉంటాయి. మాకేంటంటే ఇక్కడ హనుమ అనే పర్సన్ వచ్చిన తర్వాత మీరు కేజీఎఫ్ బిఫోర్, కేజీఎఫ్ తర్వాత ఓ డబ్బింగ్ సినిమాలు ట్రెండే మార్చేశారు. మీరు ఇప్పుడు ఏ లాంగ్వేజ్ తీసుకొచ్చినా ఆయన ఏది తీసుకెళ్తే ఓ తెలుగు సినిమా ఇచ్చేస్తారు ఆయన. అలా క్రియేట్ చేశారు. అంత ముందు కూడా ఉన్నారు రాకేంద్ర మౌళి, వెన్నెలకంటి గారు. నా అదృష్టం వెన్నెలకంటి గారితో కూడా వర్క్ చేశా. మమ్ముట్టి గారి సినిమా ఒకటి నేను. సో ఆల్మోస్ట్ సామ్రాట్ అని అందరితో నేను వర్క్ చేసి ఉన్నాను. సో లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంతే. అబ్జర్వేషన్ అది కూడా మా సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, ఆర్సీఎం రాజు గారు మీకు తెలిసే ఉంటారు. ఇంకా వీళ్ళందరి దగ్గర నుంచి నేను నేర్చుకుని నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం అంతే. అసలు ఇండస్ట్రీకి రాకముందు మీ లైఫ్ ఏంటి అసలు? మీరేం చేసేవారు? ఇండస్ట్రీకి రావడం కోసం ట్రై చేసేవాడిని. అసలు మీ ఊరేంటి? మీరేం చదువు? రాజమండ్రి. నాది ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదివి తర్వాత ఎంఫిల్ కట్టాను. కానీ అప్పుడే నాకు డీ ఫర్ దోపిడీ అని నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్ పోలిశెట్టి, నేను నలుగురు లీడ్స్ అనమాట. ఓకే. ఆ అవకాశం వచ్చింది. ఇంకా చదువు అవసరం లేదనిపించింది, వదిలేశాను. ఐసిఐసిఐ బ్యాంక్లో సెక్యూరిటీస్లో వర్క్ చేసామండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే అదైతే ఆఫీస్లో సైన్ చేసి ఆర్టిస్ట్గా ట్రై చేసుకోవచ్చని. తర్వాత G24 అవర్స్ ఛానల్ పెట్టినప్పుడు మీడియాలో ఎంటర్ అయితే మీడియా త్రూ ఏదైనా చేద్దామా, అలా అయితే సినిమాల్లోకి లింక్ ఉంటుందా, అలా అని యాంకర్గా అలా ఉంటుందేమో అని. యాంకర్గా ఫస్ట్ టైం మైక్ ముందు ఒకసారి వెళ్ళాను. అప్పుడు అర్థమైపోయింది నేను దీనికి పనికిరానని. మీ అంతలా టపటపట మాట్లాడలేదు, అయ్యో. స్లాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఇంకా కాదు, మన అల్టిమేట్ గోల్ ఇదే. దానికి పక్కన పాసివ్ ఇన్కమ్ ఉండాలి కదా, అది డబ్బింగ్. డబ్బింగ్ అది కోయిన్సిడెన్స్ ఏంటంటే కరెక్ట్గా ఆర్టిస్ట్గా చేసి దాని డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడే నాకు ఈ డబ్బింగ్లో పక్కన ఏదో డబ్బింగ్ జరుగుతుంటే ఒకసారి ట్రై చేయమాది అంటే అవకాశం వచ్చింది. ఓకే. అక్కడి నుంచి రెండు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అవుతాం కదండి, డెఫినెట్గా అవుతాం. ఎలాంటివి? అవమానాలు ఎక్కువ ఉంటాయండి. అంటే నా పర్సనాలిటీ, నా అపియరెన్స్, నా మ్యాటర్ చూసిన వాళ్ళు కొంతమంది ఏంటి ఆ పొట్టేంటి, నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అసలు వెళ్దాం అనుకున్నాం. అందరూ ఉంటారు కదండి, అన్ని రకాల మనుషులు ఉంటారు. మనుషులు అంటే అంతే కదా, అన్ని రకాలు. అంటే మనం లోపల మనం చేయగలమా లేదా, మన పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయగలం, మన యాటిట్యూడ్ ఏంటి, ఎవ్రీథింగ్ అక్కడ క్యాలిక్యులేట్ అవుద్ది. అలా చాలా చోట్ల ఏంటంటే నువ్వేంటి అనే టైప్లో చాలా పడ్డాను. ఆగలేదు ఎక్కడ అంటే అన్నారు. అంటే లైక్ ఇలా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో వస్తాయి. సలార్ వచ్చింది. ఎవరైనా ఎంకరేజ్ చేశారా? చేస్తారు. డబ్బింగ్లో నాకు శ్యామ్ అని ఒక పర్సన్ ఉంటాడు, శ్యామ్ అన్న అంటాము. ఏ టైంలోనైనా అతను బివి సుబ్బారావు గారు ఒక ఆయన ఏంటంటే మా ఇన్ఛార్జ్. ఆయన అపార్ట్ ఫ్రమ్ ఇన్ఛార్జ్ ఆయన నన్ను ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ఇప్పటికీ కనిపిస్తే నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ బ్రహ్మానందం అంటాడు ఆయన. అంటే ఒక ఎప్రిసియేషన్గా తీసుకుంటాం, కానీ ఆయన అంత నమ్మాడు నన్ను. శ్యామ్ అనే అన్న ఎక్కడైనా ఏ స్ట్రగుల్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా, ఓకే. రాకేష్ ఏం కాదు, కంగారు పడకు, నువ్వు వెళ్తావు అలా. ఆర్టిస్ట్గా వచ్చేవాడికి ఫ్రెండ్స్ రామానంద్ సాగర్ అని ఒక అతను, ఓకే. అనురాగ్ పాల్విట్ల అని ఇప్పుడు డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాడు. వాళ్ళు నా కష్టాలున్న బాధలున్న ఎక్కువ వాళ్ళతో. మోర్ దెన్ దట్ నా ఫ్యామిలీ ఎక్కడైనా కూడా ఫుల్ సపోర్ట్. అంటే ఇండస్ట్రీ సపోర్ట్ అనేది వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్. తెలియదు. ఇప్పుడు నేను ఒకవేళ ఇది మిస్టేక్ అయింది, అరే ఇలా అవకాశం పోయింది, ఏం చేయాలరా అంటే ఏం చేస్తావు నాకేం తెలుసు అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు ఇండస్ట్రీ కదా. వాళ్ళు ఎలా చేస్తారంటే మా బ్రదర్స్ కానీ వాళ్ళు కాసేస్తారు, ఏ ప్రాబ్లం లేకుండా ముందు ఒక ఫుల్ కవచం లోపల. నీ ఇష్టం, ఏ గేమ్ అయినా ఆడుకో, కానీ హ్యాపీగా ఉండు, నువ్వు పీస్ఫుల్గా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఏదైనా చెయ్యి. అది ఇక్కడ కుదరదు కొన్ని చోట్ల, భరించుకుంటాం. బట్ ఇగో ఇలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫెల్ట్ హ్యాపీ అనమాట. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు మీరు మీ పేరెంట్స్కి చెప్పుకునేవారా? తెలుస్తాయి కదండి, ఆటోమేటిక్గా తెలుస్తాయి. అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్ అనేది 15 నెలల నుంచి కొంచెం ఉంది. ఎందుకంటే వేరే కమిట్ అవ్వకపోవడం అలా. గాడ్ గ్రేస్ ఏంటంటే మా వైఫ్ షీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో మా వైఫ్ వాళ్ళ ఫాదర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నైలో. సో తను వాళ్ళ ఫాదర్ స్ట్రగుల్స్ చూసింది కాబట్టి నన్ను కూడా భరించింది ఒక రకంగా. సో అది గ్రేట్ ఆపర్చునిటీ, నాకు ఇంకా ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఇంకా ఏ మూవీస్ ఏదొస్తే చేస్తానండి, మంచి క్యారెక్టర్ అయితే చాలు. మంచి క్యారెక్టర్? అంటే ఏది పెట్టుకోవడానికి ఏంటంటే అందుకే కదా, ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఏంటంటే ఫుడ్ కోసం. అవును. ఫుడ్ దొరుకుతుంది అన్నాక లేదు నాకు ఇది కొంత ఉప్పు తక్కువైంది కాదు, ఏం లేదు, ఏదొస్తే చేసుకుంటూ మంచి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి. నాకు ఈ సినిమా ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి పిలవరు. ఓకే. ఇదివరకు ఏంటంటే పాపం వాళ్ళు నా స్ట్రగుల్ చూసో, నా బాధ చూసో
సరే ఏదో ఒకటి చేద్దాంలే 15 రోజులు బ్యాక్‌గ్రౌండ్ పెడదాం. అన్న నాకు బ్యాక్‌గ్రౌండ్ వద్దన్నా. ఏదైనా మంచి డైలాగ్ కూడా ముఖ్యం కాదు. క్యారెక్టర్ మంచిదైతే చూడన్నా. అప్పుడే బయట పడతాం కదా! అవన్నీ కూడా ఈ సినిమాతో కొంచెం హెల్ప్ అవుతుందనమాట నాకు. ప్రశాంత్ నీల్ గారికి పిల్లలంటే చాలా బాగా ఇష్టం అన్నారు కదా! అందుకేనా అంతమంది పిల్లల్ని పెట్టి తీశారు సినిమాని? అదేం లేదండి. ఆయనకి పిల్లలంటే ఇష్టం అనేది ఆయన పర్సనల్ పర్సెప్షన్. ఓకే. అంటే నాకు తెలిసింది చెప్తున్నానండి. కథ వరకు మీరు 'ఉగ్రం' తీసుకుంటే 'ఉగ్రంలో' కూడా పిల్లలుంటారు. ఆ పిల్లల ఎపిసోడ్ ఉంటది. 'కేజీఎఫ్‌లో' పిల్లల ఎపిసోడ్ ఉంటది. నా పర్సెప్షన్ నాకు అనిపించింది చెప్తున్నాను. ఆయన కథకు అడ్డొస్తే ఓకే. ఎవరినైనా తీసేస్తారు. కావాలంటే ఎవరినైనా తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళని కాదు. కానీ పిల్లలు చెప్పించడం ఏంటంటే మనకి ఒక సేయింగ్ ఉంటది. టఫ్ పీపుల్ చిన్న చిన్న వాటిలకి ఆహ్, చిన్న పిల్లల దగ్గర వీటిల దగ్గర ఎమోషనల్‌గా ఉంటారు. 'ప్రభాస్' గారు అంతే. 'ప్రభాస్' గారు అంటే 'ప్రభాస్' గారు 15 ఇయర్స్ పర్సన్, 10 ఇయర్స్ పర్సన్‌తో 'ప్రభాస్' అన్న అవుతాడు. అవును. అయితే 'ప్రభాస్' హీరో అవుతాడు. ఆ దాటితే డార్లింగ్ అయిపోతది. కానీ అదే మిగతా 'ప్రభాస్' గారికి మీకు సెట్‌లో ఆయన్ని ఎవరైనా మీరిప్పుడు ఒక 4, 5 ఇయర్స్ అన్నా కూడా డార్లింగ్ ప్రభాసే వస్తది. అవును. ఏంటి 80 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రభాస్ అనగానే డార్లింగ్ అదొచ్చేస్తది. మోహన్ బాబు గారు కూడా ఒక దాంట్లో డార్లింగ్ అనే వర్డ్‌తో ప్రొనౌన్స్ చేయడం అంటే అదే చెప్తున్నాం కదా! అది రేర్ క్వాలిటీ చాలా తక్కువ మందికుంటుంది. 'ప్రభాస్' గారు లాంటి పర్సను అంటే మా 'ప్రభాస్ అన్న' అంటాం కదా! 'ప్రభాస్ గారు' అంటే కొత్తగా ఉంది. 'ప్రభాస్ అన్న' లాంటి పర్సను ఒకళ్ళే వన్స్ ఇన్ ఎ వైల్ పుడుతూ ఉంటారు. సో, ఆ మొమెంట్‌లో పిల్లలతో అలాగే ఉంటారు. పిల్లలతో పిల్లల్లా ఉంటారు. ప్రశాంత్ సార్ పర్టిక్యులర్‌గా మీరు చూసుకుంటే నాకనిపించింది 'ఉగ్రం' కూడా పిల్లలతో ఎపిసోడ్ ఉంటుంది. 'కేజీఎఫ్ 1లో' ఉంటుంది. 2లో ఉంటుంది. మరి ఆయన కైండ్ ఆఫ్ ఎందుకు తీసుకొచ్చారో తెలీదు గానీ పిల్లలంటే ఇష్టంతోనా? లేదంటే ఆ లక్ లేదు. వచ్చిందనా? కథలో పార్టే. ఆయన రాసుకున్నప్పుడు కూడా నాకు తెలిసి నా నాలెడ్జ్‌కి ఆయన రాసుకున్నప్పుడు పిల్లలతో చేయాలని ఉండదు. ఓకే. ఈ ఎమోషన్ పిల్లలతో చేయించాలి. తర్వాత ఈ ఎమోషన్ వీళ్ళతో కనెక్ట్ అవుద్ది. మైట్ బి అలా థింక్ చేసి ఉండొచ్చు. అవును. బట్ ప్రెజెంటేషన్ మాత్రం ఆయన పి ఆయన ఆయన దాంట్లో పిల్లలు నేను ఎలాంటి ఇది చెప్పాలంటే నా కొడుకుని 'ప్రశాంత్ సార్' సినిమాలో పిల్లల్లాగా అంత గట్టిగా పెంచాలని ఐ హావ్ 4 ½ ఇయర్స్ చైల్డ్. వాడు అంత గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండాలి. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు 'పూరి' గారి సినిమాలో హీరోలందరూ ఒక రకంగా ఉంటారు కదా! అలాగా అంత స్ట్రాంగ్ ఉండాలి. ఆ మైండ్ సెట్‌తో ఉండాలి. అవును. మీకు 'కేజీఎఫ్‌లో' చూసుకుంటే సెకండ్ పార్ట్‌లో ఒకటుంటుంది. హీరోయిన్ పైన మెట్ల మించి వస్తుంటే, "నీకతని గురించి తెలీదు గదా! దా దా" అంటాడు. అది చెప్తుంటే అది ఆయన చేసి చూపిస్తారు. ఆయన ఎలా మాట్లాడితే ఇవన్నీ నాకు తెలుసు. నేను చూసాను కాబట్టి ఇక్కడ ఈ సినిమాలో. ఎన్ని చెప్పుంటారు. వాళ్ళలో అంత స్ట్రెంగ్త్‌ని ఎలా తీసుకొచ్చుంటారు. ఇప్పుడు ఇందులో 'సలార్‌లో' చేసిన ఇద్దరు ఉన్నారు కదా! ఎలా చేశారసల అద్భుతంగా చేశారు. అదంతా ప్రశాంత్ సార్. అంటే వాళ్ళలో లేదనట్లేదు. అవును. చెప్తున్నాను కదా! మీరు చేయగలరనిపిస్తే ఆయన చేయించేసుకుంటారు. ఓకే. అది గ్రేట్ ఆపర్చునిటీ. అలాంటి పీపుల్ వాళ్ళకి కూడా ఫస్ట్ థింగ్. అంతే గదా! ఇండస్ట్రీలో మీకు ఇన్‌స్పిరేషన్ హీరో 'చిరంజీవి' గారండి. చిరంజీవి గారు. అతనితో ఛాన్స్ వస్తే మీరు వర్క్ చేస్తారా? ఏం క్వెషన్ అండి అది. అసల ఏం క్వెషన్ అండి మీరు చెప్పండి. 'చిరంజీవి' గారు మీకు చెప్పాలి. నాకెంత ఇష్టం అనేది చెప్పాలి అంటే, నా చిన్నప్పుడు మా తాత వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సినిమాలు హైదరాబాద్ వచ్చేవాళ్ళం. నా థాట్ ఏంటంటే 'స్టేట్ రౌడీ' సినిమాలో అరే మూతి మీద మీసున్న జబర్దస్త్ గబ్బన్ రా సాంగ్‌లో ఇంట్రడక్షన్ ఉంటది. చార్మినార్ దగ్గర నిలబడి ఉంటారు ఆయన. హైదరాబాద్‌లో స్ట్రైట్ రౌడీ చార్మినార్ దగ్గర నిజంగానే స్టేట్ రౌడీ అనే ఒక పర్సన్ ఉంటాడు. చిరంజీవి ఆయన పేరనే ఉండేది. అవును. అంత ఇష్టం. అంటే నాకు మోర్ దాన్ దట్ ఆయన డాన్స్‌లు ఇవన్నిటికన్నా ఆయన ఆ గ్రేసు, యాక్టింగు అబ్బబ్బబ్బబ్బా! చూసి ఇంకేంటంటే ఆహ్, లేపేస్తాయండి. కెలికి ఎళ్ళు ఎళ్ళు ఇక్కడ కూర్చున్నావు. ఎళ్ళు ఇంకోటి ఏమైనా ట్రై చెయి. ఇంకో ఆఫీస్ ట్రై చేయి. అది చూడు అక్కడ ఆ ఏజ్‌లో ఆయన ఎలా చేస్తున్నాడో చూడు. అవన్నీ వచ్చేస్తా ఉంటాయి. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అండి. ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. అంటే నాకు కళ్యాణ్ గారి సినిమాలు ఇవన్నీ కూడా ఇష్టం గానీ, చిరంజీవి గారిది ఏంటంటే అంటే చిరంజీవి గారి వరకు వస్తే చిరంజీవి గారి తర్వాత ఎవరైనా అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకో పర్సనల్‌గా. ఆఫ్టర్ 'సలార్' రిలీజ్ అయిన తర్వాత మీకేమైనా పెద్ద పెద్ద ఛాన్సెస్ రావడం వచ్చిందండి. ఏమైనా? రీసెంట్‌గా ఒకటి వచ్చింది. బట్ ఇట్స్ టూ ఎర్లీ దాని గురించి మాట్లాడకూడదు అప్పుడే. అఫీషియల్‌గా వాళ్ళు చెప్తే ఇవ్వను. ఓ మంచి సినిమా వచ్చింది. వచ్చింది. ఫిబ్రవరి, మార్చ్‌లో ఉండొచ్చు. ఓకే. కాకుండా ఇప్పుడు 'భామా కలాపం' అని ప్రియమణి గారితో చేస్తున్నాను ఒకటి. అది చాలా మంచి క్యారెక్టర్. అది ప్రియమణి గారితో మళ్ళీ నేషనల్ అవార్డీ. నాకేదో ఆ సూది అలా తగిలిందనమాట. ప్రియమణి గారితో చేయడం అనేది కూడా ఇట్స్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే లైక్ ఆవిడ పక్కా ఆర్టిస్ట్‌కి ఛాన్స్ ఇస్తది. సజెషన్స్ ఇస్తది. నేను నేను ఆవిడ ఆబ్వియస్‌లీ చేయగలరు. నాది నేను చూసుకొని వెళ్ళిపోవచ్చు. అలా ఉండరు. పక్కన ఆర్టిస్ట్ దాంట్లో శరణ్య గారున్నారు. సీనియర్ యాక్టర్స్ వాళ్ళు 'ఫిదాలో' చేశారు కదా! అవును. ఆమెను వీళ్ళందరితో చేయడం ఏంటంటే నాకు
లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రీగా దొరికేస్తున్నాయి యాక్టింగ్ క్లాసెస్ అందరి దగ్గర. అలా చేసుకుని వెళ్ళానమాట. సలార్ కోసం పర్టికులర్గా మీరు ఏమైనా వర్క్షాప్స్కి వెళ్ళి నేర్చుకోవడం చేశారా? అంత వర్క్షాప్స్కి వెళ్ళి నేర్చుకునేంత ఆయన చెప్పింది చేస్తే చాలండి వర్క్షాప్స్ అట్లా. కానీ నేను ప్రిపేర్ అవుతా. నాకేంటంటే థియేటర్స్ చేయాలని కోరిక. అవును. నాకున్న ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల వాటి వల్ల చేయలేకపోయాను. కానీ లాక్డౌన్ బిఫోర్ వినయ్ వర్మ గారి ఐడియా ఉంది కదా, అవును. ఆయన దగ్గర ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కానీ లాక్డౌన్ పడింది, నేను మిస్ అయిపోయాను. తర్వాత ఇంకా కుదరలేదు, చేయడం కూడా కుదరలేదు టైం అది. చిన్న ర్యాపిడ్ ఫైర్. ఆ. టాప్ 3 రాజమౌళి గారు, ప్రశాంత్ వర్మ గారు, త్రివిక్రమ్ గారు. చెప్పండి. ఈ ముగ్గురులో ఛాన్స్ వస్తే రాజమౌళి ఎవరు? గారు రాజమౌళి గారు, త్రివిక్రమ్, ప్రశాంత్ వర్మ, బాబీ గారిని కూడా తీసుకోండి. ఈ నలుగురిలో ఎవరితో వర్క్ చేస్తారు మీరు? నలుగురితో చేస్తానండి. నలుగురితో ఒకేసారి రావు కదా. అదే సెపరేట్గా వస్తాయి కదా, నలుగురితో చేస్తాను అందుకే. మెయిన్ నలుగురిలో ఒకరినే ఎంచుకోవాలి అంటే ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదండి. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు వేరు, కానీ ఇప్పుడు మాత్రం నలుగురితో చేస్తాను డిఫరెంట్గా. అంటే వీళ్ళని అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా నలుగురితో చేస్తాను. అంటే రీజన్ ఏంటి అంటే మీరు చెప్పిన ఇప్పుడు నలుగురు కూడా ఇండస్ట్రీని ఒక స్టెప్ ఎక్కించిన వాళ్ళే. ఒకళ్ళు ఎక్కిస్తున్నారు, ఒకళ్ళు ఎక్కించారు. వాళ్ళతో అవకాశం వస్తే చేయడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ కదండి నాకు. అంటే నేను కొత్తగా వచ్చిన హీరోతో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్టే. ఎందుకంటే నా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, వాళ్ళ ముందు చేసుకోవాలని ఉంటుంది, ఇంకొకరి దృష్టిలో పడాలని ఉంటుంది. ఇప్పుడు మీరు రాజమౌళి గారి దాంట్లో చేస్తే నలుగురితో పడచ్చు, కానీ నలుగురిలో చేస్తే ఇంకో 40 మందికి గుర్తుంటాను కదా. సో అందరితో చేయాలని ఉంటుంది నాకు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా మీరు చేస్తారు. అంటే చెయ్యగలనని చెప్పట్లే, ట్రై చేస్తాను. వాళ్ళు నాకు ప్రాపర్గా ఇలా ఉంటుంది ఇలా చెయ్యి అని చెప్తే మాత్రం, అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు, అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. ఈరోజు నేను సలార్లో క్యారెక్టర్ చేసి నేను స్వాతిముత్యంలో కమలాసన్ గారు అద్భుతంగా చేస్తానంటే ఎటకారంగా ఉంటుంది. బట్ వాళ్ళు నాకు ఇలా చెయ్యమ్మా అని కొంచెం ఇన్పుట్ ఇస్తే నేను అందేసుకుంటాను. చాలా ఫాస్ట్ లెర్నర్ ఆ విషయంలో మాత్రం, యాక్టింగ్ విషయంలో. డాన్స్ ఇస్తే చేయరు. డ్యాన్స్ రాదండి నాకు, రాదు. కష్టం. మీ డ్రీమ్ రోల్ ఏంటి అసలు? వచ్చిన ప్రతిదీ చేయాలండి. కానీ సలార్ తర్వాత నాకు అనిపించింది జాన్ విజయ్ గారిది. జాన్ విజయ్ గారి రోల్ అయితే నాకు, అంటే మైట్ బి నేను అంటే ఆయనతో పోల్చుకోవట్లే, కానీ అలాంటి రోల్ వస్తే బాబీ సింహ గారు, జాన్ విజయ్ గారు ఇలాంటి రోల్స్ వస్తే చేయాలి. ఎందుకంటే అవి వస్తే మనం బయటపడిపోతాం. అవును. అంటే ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా అరే ఆడు ఉండేవాడు అని గుర్తుండిపోద్ది. అంటే అంతలా చేయగలమంటే నేను ట్రై చేస్తాను. ఓకే. ట్రై చేయడం ఇంకా మన చేతిలో ఉంది. ఇక్కడ ఏంటంటే మన ఇండస్ట్రీ వరకు 60% ఆర్ 50% మనం చేస్తే మిగతా 50 వాళ్ళు లాగేసుకుంటారు. అందరూ బ్రిలియంట్ డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి. సో ఇంకా ఆబ్వియస్లీ. ఫైనల్గా మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి సలార్లో చిన్న డైలాగ్ చెప్పండి. నాదా వేరే ఉంది, మీదే. నాది ఉన్న ఆ పార్ట్లోనే అడగా చెప్పేస్తే ఇంకేముండదండి. కానీ ఏంటంటే అది నేను చెప్పచ్చు చెప్పకూడదు అంటే ఏం లేదు, ఆ పార్టే మెయిన్. అవును. దాంతో కనెక్టివిటీ స్టోరీ ఉంటుంది కాబట్టి అది ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేను. ఈయనతో ఉన్నదే చెప్తాను, సార్తో ఉన్నదే. రే అక్కడే ఆగండి రా, ప్రొసీజర్ రా, చేతులు కట్టుకోండి. అలా ఉంటుంది. ఫైనల్లీ ప్రభాస్ ఫ్యాన్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఆయన ఫ్యాన్స్కి ఏం ఇస్తామండి అంటే మొత్తం ప్రపంచానికి ఇవ్వాలి. అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే అందరూ పాన్ ఇండియా మరి. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఇలా ఉన్నట్టు అందరికీ సెపరేట్గా. ఇంకా చెప్పాలంటే హీరోలే ఆయనకి ఫ్యాన్స్, ఆయనకి మనం సజెషన్ ఇస్తాం. అంటే బాగుండాలి, ఆయన చాలా హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. ఇంకా ఆయనకి ఎక్కువ ప్రెషర్ చేయొద్దని మాత్రం అనుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రెషర్ చేయకపోతే అద్భుతమైన మూవీస్ వస్తాయి ఆయన దగ్గర నుంచి. అవును. ఆయన బాగుండాలి అంతే, అంతకన్నా ఏం కోరుకోలేం. సజెషన్ ఏం కాదు, కానీ అంతకన్నా ఏం చెప్పలేం. ఆయన బాగుండాలి అంతే. ఎందుకంటే అలాంటి సినిమా ఒక సినిమా, అలాంటి పర్సన్ ఒక సినిమా చేస్తే నా అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. అవును. కృష్ణానగర్ అంతా ఫిల్మ్నర్ అయిపోద్ది. అది ఒకటే కోరిక. ఫైనల్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్.